కల్తీపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సుప్రీంకోర్టును ధిక్కరించడమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఖచ్చితంగా తప్పుపడుతుందని చెప్పారు. వైసీపీ నేతలను నిందితులుగా పెట్టేందుకు ఓ డీఎస్పీకి బాధ్యతలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. చేస్తున్నటువంటి కుట్ర, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య న్యాయస్థానాన్ని లెక్క చేయని తనమే, సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరచటమే, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని కింద పనిచేసినటువంటి సిట్ ఇచ్చిన నివేదికనే లెక్క చేయకుండా వన్ మ్యాన్ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్నటువంటి వ్యాజ్యాలను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కొత్తగా దీని మీద కంప్లైంట్ తీసుకొని విచారణ చేయించడానికి మళ్లీ రోజు పత్రికలలో రాయించటానికి చేస్తున్నటువంటి కుట్ర ఇది. నిజానికి పోలీసు వాళ్లకు సంబంధించి ఒక్క విషయానన్నా వాళ్ల యోగక్షేమాల్ని ప్రభుత్వం పట్టించుకుంటున్నదా? పోలీసు వాళ్లకు 2 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు, సరెండర్ లీవులు లేవు, టీఏలు లేవు, వెహికల్స్ లేవు. సాక్షాత్తు ముద్దాయిల్ని తీసుకోవటానికి కోర్టులకు తీసుకువెళ్లటానికి మా దగ్గర వెహికల్స్ లేవు అని ఈ రాష్ట్ర డీజీపీనే